పాలేరు కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండార్లంకలో రేషన్ షాప్ వివాదంలో చిక్కుకుంది. రేషన్ షాపుల నుంచి బియ్యం అక్రమంగా తరలిపోతుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒక టాటా ఎస్ వాహనాన్ని అడ్డుకున్నారు. అందులో రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి 40 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తా 50 కేజీల బరువు ఉన్నట్లుగా గుర్తించారు. వాహన డ్రైవర్ తో పాటు మరొక ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గణేష్, మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది కొనసాగుతూనే ఉంది. ఎంత నిఘా పెట్టినా ఎన్ని చర్యలు తీసుకున్నా దీన్ని అడ్డుకట్టపడడం లేదు. నిన్నే చూసాం, మళ్ళీ రేషన్ షాప్స్ అనేది రీఓపెన్ అవ్వడం, డీలర్ల ద్వారా ఈ రేషన్ అనేది పంపిణీ చేయడం. ఈలోపే మళ్ళీ అక్రమ రవాణా చేస్తున్నారంటూ కూడా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వం మొబైల్స్ వెహికల్ ద్వారా రేషన్ సరఫరా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొబైల్స్ వెహికల్ మీద ఆరోపణలు చేస్తూ పీడిఎస్ మాఫియా అనేది మొబైల్స్ వెహికల్ ద్వారా జరుగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా విధానాలు మారాలి. అందువల్ల పాత విధానం పద్ధతిలోనే ఈ రేషన్ పంపిణీ జరుపుతామంటూ నిన్న అట్టహాసంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఈ నూతనంగా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే క్రమంలో పంపిణీ చేసినటువంటి రెండో రోజే అమలాపురం, అంటే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం రూరల్ మండలం బండారు లంక గ్రామ సమీపంలో రేషన్ సరఫరాను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. తెల్లవారుజామున పోలీసులకు ఫోన్ కాల్ రావడం జరిగింది. రేషన్ తరలిస్తున్నట్టు పోలీసులకు ఫోన్ రావడంతో నైట్ బీట్ ఉన్నటువంటి పోలీసులు వెంటనే టాటా ఏసీ వాహనంలో 50 కేజీల బియ్యం బస్తాలు 40 బస్తాలను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించారు. ఇదే క్రమంలో 3 రేషన్ షాపుల నుంచి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిపోతున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. వాస్తవానికి అక్రమ రేషన్ పీడిఎస్ మాఫియాను అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రేషన్ షాపులను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన రెండో రోజే ఈ విధంగా మళ్ళీ పక్కదారి పట్టినటువంటి విధానం మీద పోలీసులు షాక్ అయ్యారు. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పీడిఎస్ మాఫియా రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చేశారు. కానీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండో రోజే ఈ విధంగా ఫెయిల్ అయినటువంటి సందర్భం చూసాం. దీని మీద ఇంకా లోతుగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఈ ఘటనతో వెలుగు చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే దీని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఏ రేషన్ షాప్ నుంచి ఈ అక్రమ బియ్యం అనేది బయటకు రావడం జరిగింది, ఆ రేషన్ షాపుల యజమానుల యొక్క లైసెన్సులు రద్దు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి అంశాల మీద నిఘా పెట్టాలి. పీడిఎస్ రైస్ అనేది పేదలకు తినేటువంటి రైసింగ్ గా ఉంటుంది. ఎవరు కూడా ఒకవేళ రైస్ వద్దనకపోతే నేరుగా టీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే రైస్ కాకుండా నగదు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా ఈ విధంగా దొడ్డిదారిన రేషన్ తరలించడం పట్ల అయితే ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు రేషన్ షాపు యజమానుల మీద, అదేవిధంగా తరలిస్తున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకైతే అడుగులు వేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.